కోనసీమ జిల్లాలో గోదావరిలో గల్లంతైన 8 మందిలో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటివరకు రాజేష్, మహేష్, పాల్, సాయి 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద నిన్న 8 మంది యువకులు గల్లంతయ్యారు. శుభకార్యానికి వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలోకి దిగారు. ఒకరిని రక్షించడానికి వెళ్లి మిగిలిన వారంతా కొట్టుకుపోయారు. ప్రమాదం జరిగిన చోట లోతు ఎక్కువగా ఉంది. సహాయక చర్యల విషయంలో ఆర్డీఓని స్థానికులు నిలదీశారు. నిన్న రాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగాయి. చీకటి పడడంతో రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేశారు. మళ్లీ ఇవాళ తిరిగి మొదలుపెట్టారు. ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో ఉన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గోదావరిలో గల్లంతైన 8 మంది మృతదేహాలు కూడా 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గోదావరిలో మునిగి 8 మంది చనిపోయినటువంటి సంఘటన మొత్తం అందరినీ కూడా కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న వాళ్ళు గోదావరిలో ఈతకి వెళ్లడం, తర్వాత అందరూ మునిగిపోయిన తర్వాత మృతదేహాలు దొరకపోయేసరికి 8 మంది కుటుంబ సభ్యుల్లో కూడా, ఇంకా చెప్పాలంటే 2 కుటుంబాలకు సంబంధించి అన్నదమ్ములుగా మొత్తం 4 చనిపోయారు. ఇలా మొత్తం 8 మంది అయితే వాళ్ళు గల్లంతైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్నటి వరకు ఒక్క మృతదేహం కూడా దొరకలేదు. ఈ రోజు ఉదయం నుంచి ఒక్కొక్క మృతదేహం బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులకు అటు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ పూర్తిగా సహకరించడం, మొత్తం గజయితగాళ్లు వాళ్ళు గోదావరిలో పూర్తిగా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ నుంచి 500 మీటర్లు 1 కిలోమీటర్ దూరంలో ఒక్కొక్క మృతదేహం బయటపడుతుంది. ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 5 మృతదేహాలు అయితే బయటపడినవి. రాజేష్, మహేష్, పాల్, సాయి, రోహిత్ ఈ 5కి సంబంధించినటువంటి మృతదేహాలను బయటపడినటువంటి నేపథ్యంలో ముమ్మిడివరం గోదావరి గట్టు దగ్గర ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ నుంచి మృతదేహాలని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు.